శ్రావణ్ మీరు కూడా కొంచెం ఆలోచించండి, ఇద్దరిని ఒకే చూపులా చూడండి. రెండు కళ్ళు మనకు ఎంత ఇంపార్టెంటో అమ్మ భార్య ఇద్దరు కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరిని చిన్న చూపు చూడకండి. సార్ నేను చిన్న చూపు చూడలే కాబట్టి స్టిల్ దాని ఫోన్ లో నా కాంటాక్ట్ ఉంది. తను నా వైఫ్ అని చెప్పుకుంటే ఎప్పుడు ఈ బాడికి విడాకులు ఇచ్చుంటాను సార్. నేను దానికి నేను అన్ని ఓడ్చుకొని దొరికి వచ్చా సార్. ఎన్నాళ్ళని ఓడ్చుకోవాలి సార్, నాకు అర్థమైతే లేదు. మీ వైఫ్ కదా, వెళ్ళి తీసుకొచ్చుకోండి, ఆమె కూడా వస్తా అంటుంది. దీన్ని పెద్దగా రాద్దంతం చేయకండి. పోలీస్ స్టేషన్ల దగ్గర వెళ్ళేసి కోర్టుల చుట్టూ తిరగడాలు ఇదంతా అవసరమా? లైఫ్ లో ఒక్కసారి పెళ్లి చేసుకుంటాం, ఆ ఒక్కసారి హ్యాపీగా ఉండండి, అయిపోతుంది. కష్టం సుఖమైన ఇద్దరు పంచుకోండి, అంతేకాని గొడవలు పెట్టుకుంటా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ఎట్లా కదా? కరెక్టే సార్, కానీ అది దానికి అర్థమైతుంది కదా సార్. ఫస్ట్ అర్థం చేసుకున్నారా మీరు? లత అర్థమైతుందా? ఇంకా మీ అమ్మ నాన్న మాట వింటారా మీరు? ఇంకా మీ ఇంట్లోనే ఉంటారా? వెళ్ళిపోండి. మీ హస్బెండ్ వస్తారా అంటున్నా, మీరు వెళ్తారా మరి? శ్రావణ్ ఎప్పుడు వెళ్తారు? నాతో నొల్లి పెట్టుకొని మంచిగా ఉంటా అంటే ఇప్పుడే బయలుదేరుతా సార్, వెళ్ళి తీసుకుని వస్తా సార్. మళ్ళీ ఆడే ఉండి మా అమ్మ మాట వింటాను, మా అమ్మ పంపిస్తే వస్తా అంటే అసలు జీవితంలో వెళ్ళండి సార్. చూడండి, ఆప్షన్ మీరే అండి. లత ఆప్షన్ మీకు ఇచ్చిండు. సార్ వస్తాను సార్, ఎవరు చెప్పినా వినండి సార్. మా అమ్మ, మా నాన్న, మా అక్క ఎవరు చెప్పినా వినండి సార్, తనతోనే వెళ్తాను. ఓకే. ఇంకోటి శ్రావణ్, అమ్మాయి వింటా అని చెప్పిందని చెప్పేసి ఆమె మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం, ఫోర్స్ చేయడం అనేది చేయకండి. ఓకే, ఏదో అమ్మ చెప్పిన మాటలు మీరు కూడా వినకండి. ఓకేనా? వాళ్ళు చెప్తే మీ ఇద్దరు సంసారాలు చెడగొడతాయి. మీరు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ తో కొంచెం పర్సనల్ థింగ్స్ కూడా ఉంటాయి కదా, అవి పెట్టుకోండి. లత గారు, మరి మీ హస్బెండ్ రమ్మని చెప్తున్నారు, వెళ్తారా? వెళ్తాను సార్. నేను శ్రావణ్ నేను తాను నన్ను తీసుకెళ్ళండి. శ్రావణ్ సారీ, ఏం అనుకోకు, నేను చాలా బాధ పెట్టినా, సారీ. మా అమ్మ నాన్నల మాటలు ఎవరి మాటలు వినను. శ్రావణ్ తీసుకెళ్ళు, ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టుగానే వింటాను శ్రావణ్. సరే, నువ్వు ఇంకొక 1 hour లో స్టార్ట్ అయిపోతావు. ఓకేనా? ఇగో నాకు నీ మీద ఊకే కోపం రాదు కదా అమ్మ. నువ్వు చెప్పింది మంచిగా నాకు మంచిగా ఉంటే కదా నేను నీతో మంచిగా ఉంటా. నువ్వు చెప్పింది వినకుండా మీ మమ్మీ ఏదో చెప్పారని చెప్పి నాతో నొల్లి పెట్టుకోవడము, మా మమ్మీని ఏదో అని చెప్పి దాంతో నన్ను నొల్లి పెట్టుకోవడం, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఎప్పుడు బాధపడి నీతో నొల్లి పెట్టుకునేది. ఇగో నీ తప్పు లేదు, ఏం తప్పు లేదు. కానీ నువ్వు ఒకటి అర్థం చేసుకో, మా అమ్మ ఏమన్నా నువ్వు భరించు, నా కోసం మీ అమ్మ నాన్న వదిలేసొచ్చావు. అలాంటి మా అమ్మ ఏదో అంటే నువ్వు ఎందుకు అంతే ఫైర్ అవుతావు? నా కోసం భరించు, నేను చూసుకుని నేను కదా, నేను సాగేది నేను, ఇది కాపరేషన్ నేను, సచ్చే వరకు నేనే నీతో. నా కోసం బతుకు. నువ్వు వాళ్ళెవరు అన్నారు వీళ్ళెవరు అన్నారు అవి పట్టించుకుంటావు ఇంకా నువ్వు. నేను భయపడకు, నేను వస్తా సార్. ఏడోకు నేను వస్తున్నా. ఓకేనా అమ్మా? మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయినట్టే అండి. ఓకే, సాల్వ్ అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ అండి. ఇక్కడ నుంచి అయినా మంచిగా ఉండండి, ఏమి పట్టించుకోకండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఏదైనా సమస్య ఉంటే మాకు మెయిల్ చేయండి, మాకు కాల్ చేయండి, సరేనా? ఓకే సార్, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. సాల్వ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దేవుళ్ళలాగా వచ్చారు సార్ మా లైఫ్ లోకి వచ్చి మా ప్రాబ్లం అట్టే చిన్న సాల్వ్ చేశారు సార్. మీరు అసలు మీరు లేకపోతే ఈ రోజు మేము డైవర్స్ తీసుకున్నాను అనుకున్నా సార్. నేనైతే కంపల్సరీగా చూసి. అవును సార్, నేను మా అమ్మ నాన్న మాటలు వినుకుంటా ఉంటే మేము అదే వాళ్ళు పెట్టే మాటలు వినుకుంటేనే నేను కూడా అలానే ఉండేదాన్ని సార్. మీరు దేవుళ్ళ వల్ల మాకు చాలా హెల్ప్ చేశారు సార్. ఇప్పుడు మేము ఎలా ఉండాలో మాకు అర్థమైంది సార్. మేము మాట వినం సార్, మేము అలానే ఉంటాం మేము. ఓకే అండి, థ్యాంక్స్. నాకు కాదు, నాతో పాటు దేవుడు కూడా చెప్పండి. ఆ దేవుడికి మీ ఇద్దరిని కలపాలని ఉండే, నా ద్వారా మీరు ఇద్దరు కలిసారండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే మంచిగా హ్యాపీగా ఉండాలి. ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉండాలో మీ ఇద్దరికైతే అర్థమైపోయింది. ఓకే అండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఇంకేదైనా కానీ లీగల్ సమస్యలు వస్తే మాకు కన్సల్ట్ అవ్వండి. మేము ఫ్యూచర్ లో కూడా మేము సపోర్ట్ గా ఉంటాము. ఓకేనా? సరే అండి, మంచిగా ఫోన్ పెట్టేయండి అమ్మా. వెల్కమ్ అండి, వెల్కమ్ సో మచ్.